అలా సాయంత్రం సరదాగా బయటికి వెళ్ళాం. మరి అక్కడ ఏం చేసామో తెలుసా? హాయ్ ఆల్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే చాలా రోజులతో అయితే మా వారితో కలిసి బయటకు అయితే వచ్చాము. పిల్లలకి స్టేషనరీ ఐటమ్స్, కొన్ని స్లిప్పర్స్ కొంచెం తీసుకుందామని అయితే బయటకు వచ్చాము. అలా ఫస్ట్ వాటి కోసం బయటకు వచ్చాము కానీ అనుకోకుండా అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. హనుమాన్ జంక్షన్లో ఉన్న మధురం రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో అక్కడైతే టైం అయితే 6:30 అయింది. మేమైతే అక్కడ అయితే స్టార్ట్ ఓపెనింగ్ 7కి అనమాట. మనం ఈలోపు కాసేపు మెనూ అంతా లిస్ట్ అంతా అయితే చూడడం అయితే జరిగింది. తర్వాత అయితే అందరం కలిసి తందూరి చికెన్ అయితే ప్లాన్ చేసాము. అది వచ్చేలోపు కొంచెంసేపు ఫొటోస్ అయితే దిగాము. ఈలోపు అది వచ్చేసింది. దాని మీద వచ్చి దాన్ని చూసి తినే ఆత్రం కన్నా దాని మీద డెకరేషన్ చూసి మా అందరి కళ్ళు జిగేలు మన్నాయన్నమాట. సో అదైతే కోడి, ఈ కోడిని స్పెషల్గా దేంతో అయితే రెడీ చేశారో మీరైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే అందరం కలిసి తినేసాము. ఇక శుభ్రంగా తినేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్ హడావిడి. సరే అయితే ఇక నైట్ మిగిలిపోయి రెస్టారెంట్కి వెళ్ళాం కాబట్టి అన్నం మిగిలిపోయింది. దీన్ని పాడేయడం ఇష్టం లేక దీంతో దోశలు అయితే వేద్దామని నేనైతే అనుకున్నాను. కానీ మా పిల్లలైతే దోశలు ఎప్పుడు తింటూనే ఉన్నాం కదా మమ్మీ అని చెప్పి స్పెషల్గా ఇంకేం చేయమండి, ఇంకేం స్పెషల్ ఉంది అన్నంలో చెప్పి, అన్నం తాలింపు కంటే ఇంకే స్పెషల్ ఫుడ్ ఉందని చెప్పి చక్కగా తాలింపు అన్నం అయితే చేసేసాను అనమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే తాలింపు పెట్టేసుకోవడమే. గుళ్ళు, ఈ తాలింపు దినుసులు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకుందాం. కట్ చేసుకొని సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా వేగాక ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా కొంచెం స్లైస్లో బారుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇందులో బాగోవు. సో ఇవి కూడా వేసుకొని కొంచెం నిదానంగా మీడియంలో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇందులో ఈ ఆనియన్ ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి దీనికి, ఈ రైస్కి. సో ఈ విధంగా అయితే కలుపుకోవాలి. దీన్ని కొంచెం ఇలా మూత పెట్టుకొని కొంచెంసేపు అలా వదిలేసేయాలి. దీన్ని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఆనియన్ ఉంచుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకొని ఇంకొంచెంసేపు వేగేదాకా ఉండాలి. తర్వాత ఇందులో ఈలోపు అన్నం అయితే చితుపుకుందాము. అన్నం ఇలాగ మెతుక్కొని తర్వాత ఈ తాలింపు వేసుకున్న దాంట్లోకి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఈ పసుపు వేసుకొని తర్వాత మనం చితికి పెట్టుకున్న అన్నం అనేది చూసారా, ఈ అన్నాన్ని కూడా ఆ పందులో వేసేసుకుందాం. ఈ పసుపు, ఈ అన్నం తాలింపు అన్నం అంతా కలిసేలాగా చక్కగా అయితే అన్నాన్ని అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా దీన్ని వేడికి అన్నం కూడా వేడి చేసుకోవాలి. ఇలా స్టవ్ మీదే ఉంచి రైస్ కూడా వేసుకొని రైస్ కొంచెం వేడయ్యేదాకా అలాగ మీడియంలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఇది అన్నంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని సరిపడేట సాల్ట్ వేసుకొని దీన్ని కొంచెం నిదానంగా అలా కలుపుకుంటూ కొంచెంసేపు ఉంచాలి, అంతే. ఇక తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళు చక్కగా తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ అయితే మా వారి డైట్ రెసిపీ 2. మన ఫస్ట్ రెసిపీ 1 చెప్పాను కదా, ఇది 2 అనమాట. ఇప్పుడైతే ఆయన కోసం వంకాయ టమాటా పచ్చడిను కోడిగుడ్డట్టు వేయమన్నారు. ఇదైతే ఇందులో ఫస్ట్ అయితే వీళ్ళని సాల్ట్ వాటర్లో కొంచెంసేపు అయితే నానబెట్టానండి. ఇలా ఉంచాలి. నానబెట్టి తర్వాత వాష్ చేసుకున్నాను. మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మునగాకు కోసుకొచ్చాను. ఈ మునగాకు కూడా కొంచెంసేపు సాల్ట్ వాటర్లో నానబెట్టాను. తర్వాత అయితే ఆయిల్ కాకుండా 2 స్పూన్స్ నెయ్యి వేసి ఇందులో పచ్చిమిర్చి వేపుకున్నాను ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి కూడా వేగాక దీనిలో గిన్నెలోకి అయితే తీసుకున్నాను. సో ఈలోపు వీటిని పచ్చిమిర్చి కొంచెం మగ్గేలోపు ఈలోపు వంకాయలు కోసుకున్నాను, టమాటాలు కోసుకున్నాను అనమాట. ఇవి కూడా కోసుకొని ఈలోపు పక్కన అయితే టీ పెట్టుకుందామని కొంచెం పాలు అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ నుంచి టీ కూడా తగిలింది, కానీ టీకి అయితే ఒక స్పెషల్ ఉంది, నెక్స్ట్ చెప్తాను. ఈలోపు టీ కాగేలోపు పచ్చిమిర్చి అయితే వేగి తీసేసాం. ఒక గిన్నెలోకి తీసుకుందాం. నెక్స్ట్ వంకాయలు వేసుకుందాం. కొంచెం అదే నెయ్యిలో వంకాయలు వేసుకుందాం. వంకాయలు కూడా వేసుకొని అవి కూడా చక్కగా నిదానంగా స్లిమ్లో పెట్టుకొని, నెయ్యి కాబట్టి స్లిమ్లో పెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని కొంచెం నిదానంగా మగ్గించుకుందాం. ఈ వంకాయలు కూడా మగ్గిపోయాక వీటిని కూడా గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ టమాటాలు వేసుకుందాం. ఈ విధంగా వంకాయలు కూడా మగ్గిపోయి గిన్నెలు తీసుకున్నాక టమాటాలు వేసుకుందాం. ఈ టమాటాలకు వంకాయ పచ్చడి దీన్ని ఓన్లీ నెయ్యితోనే కాల్చాలండి. వీటిని ఓన్లీ ఆయిల్ అనేది వేయకూడదు అనమాట. ఈ డైట్ రెసిపీకి ఇది ఆయిల్ వేయకూడదు, నెయ్యితోనే వాడాలి వీటిని. ఆయిల్ వేసిన కొబ్బరి నూనె వేసుకోవాలి అంతే. సో ఇప్పుడైతే టీ కూడా మరిగిపోయింది. టమాటాలు మగ్గేలోపు టీ కూడా మరిగిపోయింది. సో టీ అయితే పోసుకుందాము. సో
ఇప్పుడు ఈ టీ నేను ఎందుకంటే బన్ను కోసమే టీ పెట్టుకున్నాను. నిన్నైతే సెంటర్‌కి వెళ్ళినప్పుడు బన్ తెచ్చుకున్నానండి. ఇందులో టీ ఎంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా! సో చాలా రోజులైంది అందుకని చెప్పి టీ పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే టమాటాలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి వీటిలన్నిటి తీసుకున్నాను. ఈలోపు ఇంట్లో కూడా మనం పచ్చడి చేద్దామని చెప్పి మనం కూడా తీసుకొని పెట్టుకుని నేను కూడా వంకాయ టమాటాలు వేపేసుకొని పచ్చడి పెట్టుకున్నాను. ఆయిల్లో వేపుకున్నాను. సో నెక్స్ట్ అయితే కోడిగుడ్డు అట్టు మా వారికి అట్టు కోసం ఎగ్స్ అయితే పెట్టాను. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, తర్వాత సాల్టు, కారం, ఇందులో నెయ్యిలో వేపుకున్న అవిసె గింజలు, నువ్వులు పొడిని అయితే వేసుకుంటున్నాను. ఇది చాలా చాలా స్పెషల్ అండి. దీనికి బాడీకి చాలా అవసరం. ఈ డైట్కి అయితే కంపల్సరీ అనమాట. సో దీన్ని నెయ్యిలో వేయించుకున్న నువ్వులు, అవిసె గింజల పొడిని వేసుకున్నాను. తర్వాత సాల్టు, కారం. ఈ సాల్టు, కారం కూడా నేను స్పెషల్గా ఇంట్లో చేసినవి అనమాట. కారం అయితే ఎండుమిర్చి ఎండబెట్టి ఆడించింది. సాల్ట్ కూడా కల్లుప్పు మిక్సీ పట్టింది. సో వీటన్నిటి కూడా నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో ఈ ధనియాల పొడి ఇవన్నీ కూడా పెడతాను. ఇప్పుడు నేను వేసిన మసాలాలు అల్లం పేస్టు, తర్వాత మునగాకు చాలా మంచిదండి బాడీకి. డైలీ ఎందులో ఒకళ్ళు వేసుకోవచ్చు. ఈ డైట్లో కూడా కంపల్సరీ ఉండాలి ఈయనకి. సో మునగాకు వేసాను. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా నేను ఇంట్లో చేసిన హోమ్ రెమెడీసే. వీటిని వీడియోస్ కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని చక్కగా అట్టేసుకోవడమే. చక్కగా వీటిని నెయ్యితోనే వేసుకోవాలి. అట్టు కూడా ఆయిల్ అనేది అస్సలు వేయకూడదు. అంటే ఈయన కొబ్బరి నూనె వాడాలి. ఈయనకి కొబ్బరి నూనె స్మెల్ కొంచెం పడక నెయ్యితో అయితే వేస్తున్నాను. నెయ్యి చక్కగా పెనం కాలేక నెయ్యి వేసుకొని ఇందులో చిన్నగా నిదానంగా సిమ్లో పెట్టుకొని అట్టు అయితే వేసుకున్నాను. ఈ విధంగా దీన్ని రెండు అట్లుగా అయితే వేస్తున్నాను. అట్టేసి కొంచెం సిమ్లో ఉంచి దీన్ని చక్కగా నిదానంగా కలుపుకుంటూ కొంచెం అలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేశాక కొంచెం సిమ్లో వదిలేసేయాలి. తర్వాత అట్టు అయితే చక్కగా ఇలా కాలింది ఒక సైడు. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ అయితే నిదానంగా తిప్పుకుందాం ఇలాగా. ఈ విధంగా 2 సార్లు కూడా అట్లు అయితే వేసుకోవాలి. ఈయన డైట్కి అయితే ఇది కర్రీ రైస్ తినరు కాబట్టి ఈ విధంగా ఒక 2 అట్లును ఆ వంకాయ టమాటా పచ్చడి అయితే వేయమన్నారు ఇవాళ. ఈ అట్లోకి టమాటా పచ్చడి అయితే అంచుకొని తింటారనమాట. సో ఇప్పుడు ఈ 2 అట్లకు ఈ విధంగానే నెయ్యితోనే వేసాను. ఆయిల్ అనేది అస్సలు వేయలేదు. అలాగే ఈలోపు పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఆయనకి పచ్చడి అయితే ఇందులో చింతపండు కూడా వేయలేదండి. చింతపండు కావాలంటే నిమ్మరసం చల్లుకోవాలి. కొంచెం ఆయన సాల్ట్, ఎల్లుల్లిపాయలు 2 వేసాను అంతే. ఈయనకి విధంగా మిక్సీ కూడా పట్టేసుకున్నాం. సో ఇప్పుడైతే అట్లోకి అయితే టమాటా చట్నీ పెట్టి బాక్స్ అయితే కట్టేసాను. సో ఇప్పుడైతే మనం ఇంట్లో చేసి పెట్టుకున్న మాకుని కూడా పచ్చడి కూడా ఆడేసుకున్నాను ఇంట్లోకి. దీన్ని కూడా తాలింపు పెట్టేసుకున్నాను. చక్కగా ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ వేసి చింతపండు, జీలకర్ర ఈ పచ్చడి అన్నీ వేసి చేశాను. దీన్ని కూడా తాలింపు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది కదా. వీటి ఇవన్నీ చేసినందుకు స్పెషల్ ఏంటంటే మనకి వీటన్నిటికీ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఈ విధంగా పచ్చడి తాలింపు పెట్టుకొని కలుపుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటికీ స్పెషల్ మనకి ఎక్స్ట్రా పని ఇవి. ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుంటే పని అయిపోద్ది. సో నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.